వాడు పాపం క్రిమినల్లా తిరుగుతున్నాడు. వాడు నిర్దోషం నిరూపించాలి. నాన్నా ప్లీజ్ నాన్నా, ప్లీజ్ నాన్నా, నువ్వు కోలుకోవాలి. అన్నయ్యకేం కాదు నాన్నా, అన్నయ్య ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. వాడు అలా బయట ఉన్నప్పుడు నేనిక్కడ హాస్పిటల్లో ఎలా పడుకుంటాను? నా కొడుకుని కాపాడుకోవాలి. నాకు నా కొడుకు కంటే ఏది ఎక్కువ కాదు. నా కొడుకుని వాడు అమ్మా, నాన్న రెస్ట్ తీసుకుంటారు, మనం బయట కూర్చుందాం. పద పెద్దమ్మా, పద. రామా, రా. అయ్యుంటే చావరేవో ఎప్పుడో తెలుసుకునేవాణ్ణి. కానీ నన్ను నమ్ముకొని నా కోసం వచ్చావు కదా భూమి. ఇప్పుడు నా ప్రాణం కాదు, నిన్ను కాపాడుకోవడమే ముఖ్యం. నిన్ను క్షేమంగా బయటికి తీసుకెళ్ళాలి. సూర్య, ఏమైంది? దొరికాడా? దొరికాడు సార్. వాడు మమ్మల్ని కొట్టి పారిపోయాడు సార్. మీకింకో బ్యాడ్ న్యూస్. మీ కూతురు పరిస్థితి కూడా బాలేదు. ఒళ్ళంతా గాయాలు. బతుకుతుందో లేదో కూడా డౌటే. త్వరగా వాణ్ణి పట్టుకుంటే మీ కూతుర్ని మీరు కాపాడుకోగలరు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ వాడు విచక్షణ కోల్పోయాడు. వాడి కళ్ళల్లో మీ కూతురి మీద పగ బాగా కనిపిస్తోంది. లేదు, నా భూమికేం కాదు. మీరింకా అదే అనుకుంటున్నారు, కానీ నేను చూసింది వేరు. వాడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఏదైనా చేస్తాడు. మీ కూతురుని బలి చేసి వాడు తప్పించుకుంటాడు. నాతో మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా త్వరగా వెళ్ళి కాపాడుకోండి. నేను కాపాడుకుంటాను. నా కూతుర్ని నాకివ్వకపోతే వాడు ఈరోజు చస్తాడు. బాబు, బాబు, ఏమైంది బాబు? ఏమైనా ప్రమాదమా? రక్తం కారిపోతుంది. అవును, వెంటనే నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళడానికి దారి చెప్పండి ప్లీజ్. ఆ జలపాతం కనిపిస్తుంది కదా బాబు, అది దాడితే ఊరొస్తుంది. జలపాతమా? ఇంకొక వేరే దారి లేదా? లేదు బాబు, ప్రాణాలకు తెగించైనా ఆ జలపాతం దాటాల్సిందే. వెళ్తా. నా భూమి ప్రాణం కాపాడుకుంటాను. నేను వెళ్తాను. గగన్, నా కూతురికి నువ్వు చేసిన ద్రోహానికి
నిన్ను చంపేయమని నా మనసు చెప్తోంది. కానీ నా బుద్ధుందే చంపడం తప్పు కదా, మనిషి ప్రాణం తీయడం తప్పు కదా అని హెచ్చరిస్తుంది. నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళు తగులుతారేంట్రా మా కూతుళ్ళని ఏడిపించడానికి? రేయ్, నిన్ను మాత్రం నేను క్షమించినా ఆ దేవుడు క్షమించర్రా. అయినా నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. నా కూతుర్ని నా నుంచి తీసుకుపోలేవో. నిదురించే నదిలో మొదలాయను అలలే చిగురేసెను కళలే సంతోషంగా ఉండాలంటే గదిలో నేను తన జీవితంలో ఉండకూడదు. నాకు భూమి కావాలరా, నా ప్రాణం కంటే ఎక్కువగా. ఇరు జగములు వేరే కానీ నేను భూమి జీవితంలో ఉంటే ప్రాంతి లాంటి తనకి జీవితాంతం తండ్రి దక్కడరా. నా రాతలో ఏ గీత నిన్ను చూప